బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. శిల్పకళ అనేది చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ ఇది. సో ఎంతో మంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్రోలో చెప్పినట్టుగా రమణ మహర్షి గారి నుండి మొదలుకొని ఇప్పుడు త్వరలో రాబోయే బొమ్మర పోతన ప్రాజెక్ట్ వరకు మీరే చేస్తున్నారు. ఈ అనుభవం మీకు ఎలా అనిపిస్తుంది సార్? అనుభవం మా గ్రాండ్ ఫాదర్ మైసూర్ నుంచి, వారు మైసూర్ మాది ఒరిజినల్గా, మైసూర్ నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి మాకు వచ్చింది. మా ఫాదరు శాంతినికేతన్లో ప్రొఫెసర్గా పనిచేశారు యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీలో. ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. మా తండ్రి గారి నుంచి వారసత్వంగా నేను ఈ శిల్పకళను, నాకు 5 years నుంచి కూడా నేను ఈ విగ్రహాలు తయారు చేయడం అనేటువంటిది అది జన్మతః అది వచ్చింది. అట్లాగే నా సన్ కూడా వంశీకృష్ణ వడయారు కూడా నా ప్రొఫెషన్లోనే ఉన్నాడు. అట్లాగే ఇదంతా కూడా భగవత్ సంకల్పం, దీనికి వారసత్వం, భగవత్ సంకల్పం ఈ రెండు కూడా తోడైతేనే ఈ విగ్రహాలు చేయటం అనేటువంటిది అది జరిగేటువంటిది. ఇది వ్యాపారం కాదు, ఇది వ్యాపారం చేయాలి కమర్షియల్గా అనేటువంటిది కాదు. కానీ అది మా మైండ్లోంచి ఏదైతే వచ్చిందో అక్కడ ఆ విగ్రహం రూపంలో అట్లా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు అంటే వ్యాపారం కాదు అంటున్నారు సార్, ఇప్పుడు కళా సంపదను ముందు తీసుకునే ప్రయత్నమే అంటున్నారు. సో మీరు ఫైన్ ఆర్ట్స్ అకాడమీని కూడా నడిపిస్తున్నారు, మరి దానికి అది ఎలా సాధ్యమవుతుంది సార్? ఫైన్ ఆర్ట్ అకాడమీ అనేటువంటి పిల్లలు వస్తారు, నేర్చుకుంటారు. దానికి ఖర్చుతో కూడుకున్నది ఏమీ లేదు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వ్యాపారం అనేటువంటిది ఎవరైనా వస్తేనే చేస్తాను మేము. అవును సార్. ఇప్పుడు నేను చరిత్రకారుల విగ్రహాలు చేయటమే పెట్టుకున్నాను. చరిత్రకారుల విగ్రహాలు చేస్తే మనం కూడా చరిత్రలో సుస్థిర స్థానం ఉంటుంది అనేటువంటిది మొదటి నుంచి అది మేము మా ఫాదర్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంతేగాని విగ్రహాలు అనేటువంటి వ్యాపారం కాదంటున్నా అనేటువంటి నేను ఎందుకంటే ఎక్కడా చేస్తాను, నేను ఏం పెట్టలేదు. ఎక్కడ నేను విగ్రహాలు చేస్తాను, నా ఒక దాంట్లో నేను కాదు, నేను ఇట్లా బ్రాంజ్ కల్చర్ ఇట్లా చేస్తాను, ఇట్లా నేను స్పెషలిస్ట్ అనేటువంటిది ఎక్కడ పెట్టలేదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఇంకా నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా నేర్చుకుంటే కొత్తది ఏదైనా చేయాలన్నప్పుడు స్టడీ చేస్తున్నాను. అంతేగాని నేనే గొప్పవాడిని అనేటువంటిది అట్లా ఉండదు. ఎప్పుడు కూడా శిల్పి అనేటువంటిది 100 years వచ్చినా కూడా వాడు నిత్య విద్యార్థిగా ఉంటేనే ఆ లక్షణాలు అవి శిల్పంలో కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అంతేగాని ఇది వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి అది ఉంటుంది. కాకపోతే మా తండ్రి గారు చెప్పినటువంటిది ఏంటంటే చరిత్రకారుల విగ్రహాలు చేయాలి. చాలామంది చరిత్రకారులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు చేస్తే మనకు కూడా ఆ పేరు ఉంటుంది అనే దాని మీద బమ్మెర పోతన విగ్రహం 24 feet అది. ఓకే. బమ్మెర ఆయన పుట్టినటువంటి ప్లేస్ పాలకుర్తి దగ్గర. ఆ విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది టూరిజం ప్లేస్ కింద చేసి మొత్తం 4 acres అది. 4 acresలో మ్యూజియం, ఈ స్టాట్యూ, మళ్ళీ 24 కింద 24 ఆయన ఒక మినీ థియేటర్ కూడా కడుతున్నారు అక్కడ. ఒక టూరిజంలోకి అది దాన్ని చేర్చి బమ్మెర గారు ఉండేటువంటి ఆయనకి ఒక సుస్థిర స్థానాన్ని పాండురంగారావు గారు మీకు తెలిసే ఉండదు, ఆయన సైట్ కొన్నారు. సైట్ కొని గవర్నమెంట్కి ఆయన ఇచ్చారు పాండురంగారావు గారు అని. ఇప్పుడు ఆర్కియాలజీ దాంట్లో పెద్ద ఇదన్నమాట, రామప్ప టెంపుల్కి ఆయనే కొంత వర్క్ చేశారు. ప్రొఫెసర్ పాండురంగారావు ఆయన సైట్ కొనిస్తే అప్పుడు గవర్నమెంట్ ఆ స్టాట్యూ చేయించి దాన్ని డెవలప్ చేయడానికి ఒక 8 కోట్లు ఎంతో శాంక్షన్ చేస్తుంది. ఆ విగ్రహం చేయటం అనేటువంటి నా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు బమ్మెర పోతన గారి విగ్రహం అంత విగ్రహం చేయటం అనేటువంటిది, తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేయటం అనేటువంటిది. ట్యాంక్ బండ్ మీద నాకు వయసు 25 సంవత్సరాలు. మా ఫాదర్ చేస్తారు ఆ విగ్రహాలు. నేను చిన్నప్పుడు 22 అట్లా ఉంటుంది నాకు. అట్లా ఆ విగ్రహాల్లో కూడా నేను పాల్పంచుకోవడం అనేటువంటిది అది అదృష్టమే కదా. ఇప్పుడు ఈ రోజు నా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలు మా ఫాదర్ చేయటం అనేటువంటిది, ఆ వయసులో నేను ఆయనతో నేను చేయటం అనేటువంటిది అది చాలా హ్యాపీగా నేను అనుకుంటాను. ఎందుకంటే చరిత్రకారుల విగ్రహాలు చేయడానికి నేను ఎప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ కానీ, ఇట్లా పెద్దవాళ్ళ విగ్రహాలు, చరిత్రకారులు, ఇంకా కవులు, కళాకారులు దగ్గరగా నేను ఒక 500 విగ్రహాలు చేస్తుంటాను. ఈ చరిత్రకు సంబంధించినటువంటి విగ్రహాలు గురజాడ అప్పారావు దగ్గర నుంచి. మీరు చెప్పారు కదా రమణ భగవాన్ విగ్రహం, రమణ భగవాన్ విగ్రహం రాకపోతే నేను మళ్ళీ అరుణాచలం వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడ ఆ విగ్రహాన్ని చూసి అక్కడ 2 రోజులు నిద్ర చేసి ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని, ఇప్పుడు అవధూతల విగ్రహాలు చేసేటప్పుడు కొన్ని మిరాకిల్స్ ఎప్పుడు ఉంటాయి. మీ అధ్యయనం ఎలా ఉంటుంది సార్ ఒక శిల్పాన్ని నిర్మించే సమయంలో? మేము ఎర్లీ అవర్స్లోనే అది చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అది క్లే ప్రాసెస్లో విగ్రహం చేసి అది ఎవరైతే వాళ్ళు చేయించుకుంటున్నారో వాళ్ళు చూపించి, వాళ్ళు ఏదైనా కొన్ని మార్పులు చూసిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు ముందుగానే అది రెక్టిఫికేషన్ చేసి అది చేయడం జరుగుతూ ఉంది.
అంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తే బాగుంటుందా వీడియో లేదా ఫొటోస్ photo? అన్నీ కూడా అంటే ఏ సులభం ఉంటుంది రెండిట్లో? రెండు కూడా కావాలి. రెండు ఉన్నప్పుడే మన మైండ్లో సెట్ చేసుకోవాలి. ముందు స్టడీ చేస్తాం ముందు, ఒక 2 days ముందు ఫోటో వీడియో అన్ని స్టడీ చేసి అప్పుడు వర్క్ మీదకి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఫోటో ముందు పెట్టుకుంటే విగ్రహం రాదు కదా మనకు. ఇప్పుడు ఆ ఫోటో మైండ్లోకి రావాలి, మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మైండ్లో ఫిక్స్ అయినప్పుడు అక్కడ మనం దాన్ని చూపించగలం ఏదైనా కూడా. అది స్టడీ లేకుండా ఏదో లేకుండా ఏదో ఫోటో పట్టుకొచ్చి విగ్రహం చేయండి అంటే అది వీడికి అర్థం కావాలి, శిల్పికి అర్థం కావాలి ముందు. అర్థం కాకపోతే వాడేం చేస్తాడు? అసలు ఏ వయసులో చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తాను నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి చేస్తాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పార్టీ ఆఫీస్లో పెట్టిన విగ్రహం నేను చేస్తుంది. అది ఇది పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో ఒకటి, తర్వాత అమెరికాలో చేస్తాను. లాస్ ఏంజల్స్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిది ఎట్లా చేస్తే బాగుంటుందని క్రియేట్ చేస్తాను. అమెరికాలో పెట్టారు మొట్టమొదటిగా తెలుగువాడి విగ్రహం అమెరికాలో పెట్టాను. అట్లాగే 96లో ఎన్టీఆర్ చనిపోతే నిజాం గ్రౌండ్స్లో కార్యక్రమం చేస్తే ఎన్టీఆర్ విగ్రహం 3 రోజులు తయారు చేసి నేను ఇచ్చాను. 28 సంవత్సరాల క్రితం మీకు విషయం చెప్తున్నాను. అదృష్టం నాకు దక్కింది. అట్లాగే జయలలిత చనిపోతే చాలా మంది జయలలిత విగ్రహాలు చేస్తారు. ఎవరు చేసిన విగ్రహాలు రాకపోతే డిప్యూటీ సీఎం నా దగ్గరికి వచ్చాడు, పన్నీర్ సెల్వం స్వయంగా మా ఇంటికి వచ్చాడు. వచ్చి జయలలిత విగ్రహం రాలేదని చాలా గొడవ జరుగుతూ ఉంది చెన్నైలో. ఇట్లాగా నేను అప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం లోక్సభ స్పీకర్ తమ్మిదొరై ఉన్నారు ఒక ఆయన. ఎవరు చేస్తారంటే ఇట్లా ఆంధ్రాలో ఉడయారు ఉన్నారు, ఇక్కడ ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి అప్పుడు ఇలా ఉడయారు ఉన్నారంటే అప్పుడు వాళ్ళ టీం అంతా వచ్చారు, కొత్తపేటకు వచ్చారు. కొత్తపేట అనేటువంటి ఒక మండల గ్రామం అది. ఆ గ్రామాన్ని మీ ద్వారా గుర్తింపు వచ్చిందా? అసలు అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నానంటే అదంతా కూడా ఈ విగ్రహాలు అనేటువంటిది నేను ఆ ఒరవడి అలా అది సిస్టమేటిక్గా చేయటం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా సిస్టమేటిక్గానే ఉంటాను. ఎవరో వస్తే విగ్రహం అవకాశం ఉంటే చేస్తాను, అవకాశం లేకపోతే లేదని చెప్తాను. ఇప్పుడు ఒక లైన్ అనేటువంటిది ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, చేయించుకునే వాళ్ళని ఒక సిస్టమేటిక్ అనేటువంటిది అట్లాగే మా అబ్బాయికి నేర్పించడం జరుగుతూ ఉంది వర్క్ అది. ఇప్పుడు మొన్న రామోజీరావు గారు చేస్తాను. రామోజీరావు గారు అక్కడ చనిపోయిన తర్వాత ఈనాడులో పనిచేసి ఆయన కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా వడయారు గారు ఇట్లాగా నాకు పరిచయం ఆయన, ఇట్లా రామోజీరావు గారి విగ్రహం విశాఖపట్నంలో పెట్టాలి. 1974లో అక్కడ ఆయన ఈనాడు పత్రిక సీతమ్మదారులో స్థాపించారు. అక్కడ విగ్రహం పెట్టాలి మనం, అది జనవరిలో పెడదాం అనేటువంటిది ఒక ప్రపోజల్. అది ఆల్రెడీ నమూనా విగ్రహం చేసాం, అది మెటల్ విగ్రహం తయారవుతుంది. ఇప్పుడు సీతమ్మదారులో మొట్టమొదటిగా పెట్టిన తర్వాత మిగతా ఆఫీసుల్లో పెట్టాలనేటువంటిది మీరు రామోజీరావు గారిది కొడితే వస్తాం మీకు అందులో. అట్లా ఒక 4 daysలో చేస్తాం, డే అండ్ నైట్ చేస్తాం. అయితే ఎంతోమంది సినీ ప్రముఖులు చరిత్రకారుల విగ్రహాలు తయారు చేశారు మీరు. అంటే సినిమా రంగం వైపు మిమ్మల్ని ఆకర్షించలేదా? అంటే సినిమా రంగం మిమ్మల్ని వాడుకోలేదా? సినిమా రంగం అనేటువంటిది గతంలో నేను చెప్పాను, కోటరామకృష్ణ గారు కొన్ని విషయాలు చెప్పేవాడిని. అట్లాగా అది ఆ లైన్కి వెళ్ళలేదు. ఆ లైన్ అనేటువంటిది వేరు, ఈ లైన్ అనేటువంటిది వేరు. ఇప్పుడు ఎక్కడ బెంగళూరు, చెన్నై, ఒరిస్సా నుంచి నా దగ్గరికి విగ్రహాల కోసం వస్తున్నారంటే, ఒక మారుమూల ప్రాంతానికి అక్కడికి వస్తున్నారంటే అది దేనికోసం? ఇప్పుడు నేను చేసేటువంటి డెడికేటెడ్గా చేస్తాననే కదా నా దగ్గరికి రావటం అనేటువంటిది. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని వందల మంది శిల్పులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నాకే అంత ప్రాముఖ్యత ఎందుకు? వరంగల్లో నేను చేసిన విగ్రహాలు లెక్క చూస్తే దగ్గరగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రాణి రుద్రమదేవిది నేను చేశాను, బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో. తర్వాత కాళోజీ నారాయణరావు మొన్న కాళోజీ కళాక్షేత్రం మొన్న సీఎం గారు ఓపెన్ చేస్తారు. అట్లాగే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, హైగ్రేవాచారి ఆంధ్ర బ్యాంక్ దగ్గర, అట్లాగా రుద్రమదేవి పోచం మైదానంలో, అట్లాగే సికేఎం కాలేజ్ చందాకాంతయ్య గారిది, ఎల్బీ కాలేజీలో లాల్ బహదూర్ శాస్త్రి గారు విగ్రహం చేస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఓపెనింగ్కి, వచ్చి చాలా అప్రిషియేట్ చేశాడు. నేను మా నాన్నగారి విగ్రహాలు చాలా చేశారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే ఆయన ప్రధానమంత్రి చేస్తారు. ఇట్లాగా చాలామంది మా గ్రామాల్లో పెట్టారు కానీ ఇంత లైవ్నెస్ లేదు అనేటువంటిది ఆయన అప్రిషియేట్ చేస్తాడు. ఎల్బీ కాలేజీ లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీలో పెట్టినప్పుడు అట్లాగా నాకు గుర్తింపు అయితే నేను సంపాదించుకోగలిగాను, పేరు అయితే సంపాదించుకోగలిగాను. అట్లాగే డెడికేటెడ్గానే నేను వర్క్ చేస్తాను. ఇదంతా కూడా అట్లాగే నా తర్వాత ఒక ఆర్ట్ గ్యాలరీని ఒకటి నేను చేసిన విగ్రహాలు ఒక మాన్యుమెంట్ కింద ఉండాలనేటువంటి ఒక మ్యూజియం ఒకటి పెట్టాలనేటువంటిది నా సంకల్పం. అది త్వరలోనే గవర్నమెంట్ ప్లేస్ ఇస్తే నేను చేసిన కళాఖండాలు ఏవైతే ఉన్నాయో ఒక ఇంపార్టెంట్ అన్నీ కూడా అక్కడ పెట్టాలనేటువంటిది. తర్వాత వచ్చే తరానికి ఇది ఎలా చేయాలనేటువంటిది ఒక పుస్తకం రూపంలో కూడా తయారవుతుంది ఇప్పుడు.